నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గాలో హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష సమయంలో వినియోగించుకోవడానికి సామాజిక సేవాకర్త ఎంఏ హకీం 30,000 రూపాయల విలువ గల వంటపాత్రలను శనివారం హనుమాన్ మాలాధార స్వాములకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అని పేర్కొన్నారు. భక్తితో 51 రోజుల దీక్ష నిర్వహించిన స్వాములకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టపు శంకర్, గురుస్వామి, రాజు, షేరు, వీరేశం, రాజు, రాములు, నరసింహులు, అనిల్ స్వాములు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషము. అన్నిట్లో పవిత్రమైనది, పవర్ఫుల్ అయినది దీక్ష, హనుమాన్ దీక్షతో పాటు ఊరు ఉన్నారు, ఊరు జనం ఉన్నది, మండల జనం ఉన్నది. అందరి కొరకు కూడా శాంతిగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు కూడా అందరి కొరకు ప్రార్థించండి. ఇది చాలా పవిత్రమైన దీక్ష మీరు పట్టినందుకు చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మన మనసులో ఏ కోరిక ఉందో మనం అనుకొని ఆ కోరిక మేరకు ఒక మండపం పూర్తి చేసి, మండలం అంటే 11 రోజులు లేదా 21 రోజులు లేక 41 రోజులు తన జపం మనసులో చేసుకొని ఎవరైతే పూర్తి చేస్తారో దాదాపు 99% వాళ్ళు కోరుకున్నది మన బాధలు కోరికలు అన్నీ తీరుస్తాడు. కాబట్టి అన్నిటికన్నా పవిత్రమైనది, పవర్ఫుల్ అయినది ఈ దీక్ష. ఈ యువకులు చేస్తున్నందుకు చాలా సంతోషం. వాళ్ళు కోరికే కాదు, వాళ్ళు ఎవరి గురించి కోరినా, మాలాంటి వాళ్ళ గురించి కూడా వాళ్ళు కోరినా మాకు కూడా మా పాపాలు కూడా పోతాయి, వాళ్ళ పాపాలతో మాకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి స్వాములకు జపం మొదలుపెట్టే ముందు శ్రీరామ జపం చేసి మనం ఎప్పుడైతే టెంకాయ కొడతామో అంజనా స్వామి వాయువేగంతో మన వద్ద వచ్చి మనం చేస్తున్న జపం సంతృప్తి చెంది మనకున్న బాధలు, మనకున్న కోరికలు